ఒక్కసారి ఆలోచించండి. కేవలం 6 ఏళ్లలో అప్పుల్లో పూర్తిగా కూరుకుపోయిన ఒక దేశం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సైనిక శక్తిగా ఎలా మారింది? ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక చిక్కుముడులలో ఒకటి. మరి ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం. అప్పుల నుండి ఆయుధాల దాకా సాగిన ఆ ప్రయాణాన్ని, అసలు ఆ కథేంటో చూద్దాం పదండి. సరే, ముందుగా 1933 నాటి జర్మనీ పరిస్థితిని ఒకసారి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశం మొత్తం చిన్నాభిన్నమైపోయింది. ప్రజలు హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే అతి ద్రవ్యోల్బణం అనే భూతంతో పోరాడుతున్నారు. అంటే ఏంటంటే డబ్బు విలువ గంటల్లోనే పడిపోతోందన్నమాట. దీనికి తోడు మహామాంద్యం వచ్చి వాళ్లను పూర్తిగా దెబ్బతీసింది. తరతరాలుగా కష్టపడి దాచుకున్న డబ్బంతా ఆవిరైపోయింది. 1923 నాటికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక్క రొట్టెముక్క కొనడానికి 200 బిలియన్ మార్కులు చెల్లించాల్సి వచ్చేది. పొయ్యిలో పెట్టడానికి కట్టెలు కొనడం కంటే కరెన్సీ నోట్ల కట్టల్ని కాల్చడమే చౌకగా ఉండేదంటే ఇక ఆలోచించండి. అది డబ్బు కాదు, కేవలం కాగితం అంతే. ఆ దెబ్బనుంచి కోలుకోకముందే 1929లో మహామాంద్యం విరుచుకుపడింది. 1933 వచ్చేసరికి ప్రతి 3 పనివాళ్లలో ఒకరికి ఉద్యోగం లేదు. అంటే దాదాపు 60 లక్షల మందికి పనిలేదు. వీధుల నిండా ఆకలి, నిరాశ. సరిగ్గా ఈ నిస్సహాయతే హిట్లర్ అధికారంలోకి రావడానికి పునాది వేసింది. ఈ మార్పు చూస్తే నిజంగా నమ్మలేం. చూడండి, 1933లో వర్సైల్స్ ఒప్పందం ప్రకారం జర్మనీ సైన్యం కేవలం 1,00,000 మందికే పరిమితం. కాని 6 ఏళ్లు తిరిగేసరికి 1939లో అదే దేశం దగ్గర 30 లక్షల మంది సైనికులు, వేల కొద్దీ ట్యాంకులు, విమానాలు, ఒక పెద్ద సైనిక అగ్రరాజ్యంగా మారిపోయింది కేవలం 6 ఏళ్లలో. ఈ అద్భుతం ఎలా జరిగింది? సరే, ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఇంత పెద్ద సైనిక పునర్నిర్మాణానికి అంత డబ్బెక్కడినుంచి వచ్చింది? అసలు దివాలా తీసిన ఒక దేశం ఇంత భారీ సైన్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఈ చిక్కుముడిని విప్పే బాధ్యతను హల్మార్ షాక్ట్ అనే ఒక ఆర్థిక మేధావికి అప్పగించారు. అతని ముందున్నది ఒక అసాధ్యమైన సవాలు, ఒక పెద్ద గండమనే చెప్పాలి. షాక్ట్కి 3 టార్గెట్లిచ్చారు. ఇవి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. 1. సైన్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. 2. ఆ ఖర్చు ప్రపంచానికే అస్సలు తెలియకూడదు. 3. మళ్లీ దేశంలో ధరలు ఆకాశాన్ని అంటకూడదు. చూశారా? దీనికి తెలివి మాత్రమే సరిపోదు, ఒక పెద్ద మోసపూరిత పథకమే కావాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ మొత్తం పథకం వెనక ఉన్నది ఒక ఫ్యాంటమ్ మనీ మెషీన్, అంటే కంటికి కనిపించని ఒక కంపెనీతో నడిచే ఒక పెద్ద మాయాజాలం. ఆ మాయాజాలం పేరే మీఫో బిల్లులు. సింపుల్గా చెప్పాలంటే ఇవి ప్రభుత్వమిచ్చిన రహస్య అప్పుపత్రాలు. నేను నీకు ఇంత బాకీ ఉన్నాను అని చెప్పే కాగితాలన్నమాట. మరి ఈ ఖర్చును అధికారిక లెక్కల నుండి దాచడానికే ఒక డొల్ల కంపెనీని సృష్టించి దాని పేరుమీద ఈ బిల్లులను జారీ చేశారు. ఈ పథకం చాలా తెలివైనది, ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్. చూడండి, ప్రభుత్వం ఆయుధ కంపెనీలకు డబ్బుకు బదులుగా ఈ మెఫో బిల్లులు ఇచ్చేది. ఆ కంపెనీలు వాటిని బ్యాంకులకిచ్చి వెంటనే క్యాష్ తీసుకునేవి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ అయిన రీచ్ బ్యాంక్ ఆ బిల్లులను మళ్లీ కొనేది. అసలు ట్రిక్ ఏంటంటే ఈ మొత్తం లావాదేవీలో ఏది ప్రభుత్వ అధికారిక లెక్కలోకి రాదు, అంతా రహస్యం. మరి ఈ మెఫో బిల్లుల మాయజాలం ద్వారా సృష్టించిన రహస్య అప్పెంతో తెలుసా? ఏకంగా 12 బిలియన్ రీచ్ మార్కులు. ఆ రోజుల్లో అది నిజంగా ఊహకందని భారీ మొత్తం. ఒక్కసారి దీన్ని పోల్చి చూద్దాం. నాజీల అధికారంలోకి రాకముందు జర్మనీ మొత్తం అఫీషియల్ అప్పు సుమారు 10 బిలియన్ రీచ్ మార్కులు. కాని వాళ్లు రహస్యంగా సృష్టించిన ఈ ఎంఎఫ్ఓ అప్పే 12 బిలియన్లకు చేరింది. అంటే దేశం యొక్క అధికారిక అప్పు కంటే కూడా ఈ రహస్య అప్పే ఎక్కువ. కాని ఇంత తెలివైన పథకంలో ఒక పెద్ద లోపముంది. అదేంటంటే ఈ బిల్లులకు ఒక గడువు తేదీ ఉంది. అంటే ఆ అప్పును తిరిగి చెల్లించాల్సిన సమయం దగ్గరపడుతోంది. బిల్లుల గడువు ముంచుకొస్తోంది. ప్రభుత్వానికి అర్జెంటుగా కొత్త డబ్బు ఆధారం కావాలి. కాని ఖజానా ఏమో ఖాళీ. ఇది అచ్చం టిక్ టిక్ మంటూ పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబ్ లాంటిది. ఈ టైంలైన్ చూస్తే ఆర్థిక ఒత్తిడికి, సైనిక ఆక్రమణకు మధ్య ఉన్న లింక్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, 1934లో జారీ చేసిన బిల్లులకు 5 ఏళ్ల గడువు ఉంది. అంటే 1939 కల్లా చెల్లించాలి. మరి ఆ డబ్బు కోసం ఏం చేశారు? 1938లో ఆస్ట్రియా, చెకోస్లోవేకియాల సంపదను దోచుకున్నారు. చివరికి ఆ గడువు ముగిసే సమయానికి అంటే 1939 సెప్టెంబర్లో పోలాండ్పై దాడి చేశారు.
అంటే వాళ్ళ అప్పు తీర్చడానికి ఆక్రమణే ఏకైక మార్గంగా మారింది. అయితే వాళ్ల యుద్ధ యంత్రాన్ని నడిపిన ఇంధనం కేవలం ఈ ఆర్థిక ట్రిక్కులు మాత్రమే కాదు. దానికి ఇంకా 3 క్రూరమైన స్తంభాలున్నాయి. అవి దోపిడీ, బానిసత్వం మరియు దొంగతనం. ఈ మొత్తం వ్యవస్థ 4 స్తంభాలపై నడిచింది. మొదటిది మనం చూసిన మీఫో బిల్లుల లాంటి ఆర్థిక మాయాజాలం. రెండోది దోపిడీ, అంటే ఆస్ట్రియా బంగారాన్ని, చెక్ పరిశ్రమలను లాక్కోవడం. మూడవది బానిసత్వం, కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని ఖైదీలతో ఫ్రీగా పనిచేయించుకోవటం. ఇక నాలుగోది సొంత దేశంలోనే దొంగతనం. వోక్స్ వ్యాగన్ స్కీమ్ పేరు చెప్పి సామాన్యులు కారు కోసం దాచుకున్న డబ్బును కూడా దోచుకున్నారు. ఈ 4 కలిస్తేనే ఆ యుద్ధయంత్రం నడిచింది. ఇవన్నీ మనల్ని చివరి, ఇంకా చెప్పానంటే అత్యంత ముఖ్యమైన వాదనకు తీసుకువస్తాయి. అదేంటంటే, జర్మన్ ఆర్థిక వ్యవస్థ యుద్ధానికి డబ్బులు సమకూర్చడం మాత్రమే కాదు, అసలా వ్యవస్థ బ్రతకాలంటేనే యుద్ధం అవసరం. అసలు పాయింట్ ఇదే. యుద్ధం అనేది ఆర్థిక వ్యవస్థకు సహాయం చేసేది కాదు, యుద్ధమే ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. అది ఒక పిరమిడ్ స్కీమ్ లాంటిది. అది కుప్పకూలిపోకుండా ఉండాలంటే దానికి నిరంతరం కొత్త పెట్టుబడిదారులు కావాలి. ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరంటే కొత్తగా ఆక్రమించుకోవడానికి దేశాలు. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరే వదిలేస్తుంది. ఇలాంటి డిజైనున్న ఆర్థిక వ్యవస్థకు యుద్ధం చేయడం తప్పనిసరా? నిరంతరం విస్తరించడంపైనే ఆధారపడిన ఒక వ్యవస్థ శాంతియుతంగా బ్రతకగలదా? అంటే ఒక దేశం యొక్క ఆర్థిక నిర్మాణమే దాని భవిష్యత్తును నిర్దేశిస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.